పరిధిలో ఉన్న కామం కామమే, పరిధి దాటితే ఆ కామమే నిష్కామం అవుతుంది. పరిధిలో ఉన్న క్రోధము క్రోధమే, పరిధి దాటితే ఆ క్రోధమే శాంతం అవుతుంది. పరిధిలో ఉన్న భక్తి భయము రెండూ భయమే, పరిధి దాటి ఉన్న భక్తి భయము రెండూ భక్తే. చూడండి, ఈ జ్ఞాన ప్రశ్నలు మనకి ఏం తెలుస్తుందంటే, మనలో కామం అంటే ఇక్కడ కోరిక, కోరిక అనేది కన్నా పరిమితిగా ఉంటే అది కోరికే. మన కోరిక అనేది అనంతం అయిపోయింది అనుకోండి, అది నిష్కామం అయిపోతుంది. అంటే నీ కోరిక అనేది కానీ అనంతం అయిపోతే, మొత్తం విశ్వం అంతా కన్నా వెళ్ళిపోతే అక్కడ నీకేమో అది నిష్కామంగా మారిపోతుంది. చూడండి, అదేవిధంగా మన పరిధిలో ఉన్న క్రోధం అంటే కోపం కూడా పరిమితంగా ఉంటే కోపము అది కోపమే. నీ కోపం అనంతం అయిపోయింది అనుకోండి, అది శాంతంగా మారిపోతుంది. అలాగే మనలో ఉన్నటువంటి భక్తి భయము రెండు భయమే. ఇవి కూడా పరిధి దాటి భక్తి కానీ భయం కానీ ఎక్కువైపోయింది అనుకోండి, అది భక్తి కానీ మారిపోతుంది. చూసావా, ఈ జ్ఞాన ప్రశ్నలో మనకి ఏదైనా సరే మనలో ఉండే కోపం కానీ సుఖ దుఃఖాలు కానీ అన్నీ అనంతం అయిపోతే అవి మనకి శాంతాన్ని కలిగిస్తాయని ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకోటి తీసుకుంటే, జనరల్గా మనం లౌకిక విషయాల్లో ప్రతి ఇంట్లో ఒక ఇంటికి తీసుకున్నాం అనుకోండి, భర్త మారాలి అని భార్య, భార్య మారాలని భర్త కోరడం మానేస్తే 99% సంసార సమస్యలు తొలగిపోయినట్లే. చూడండి, ఇక్కడ జనరల్గా మనం లౌకిక విషయాల్లో తీసుకున్నట్లయితే మనం ఏమనుకుంటామంటే, ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భార్య మారాలి, ఆ మారాలి అంటాం. కానీ అట్లా అనుకోకూడదు. అదే భర్త మారాలని భార్య, భార్య మారాలని భర్త అనుకుంటే అది ఎప్పటికీ తగ్గదు. అంటే ఇతరుల్లో మార్పు రావాలి అనుకోవడం కోరుకోకూడదు. మనలోనే మార్పు రావాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనకి 100% సమస్యలన్నీ తొలగిపోతాయి అనేది జ్ఞాన ప్రశ్న తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొకటి జ్ఞాన ప్రశ్న తీసుకున్నట్లయితే, శాంతికారకమైన విషయం ఒకటే ఉంది, తనకన్నా సమానుడు కానీ అధికుడు కానీ లేకపోవడమే. అది ఎలా? సకలము నాలో ఉన్నట్లున్నది అని ఉండడమే. చూడండి, ఈ ప్రపంచంలో ఒకరు ఎక్కువ కానీ ఒకరు తక్కువ కానీ అనేది ఏం లేదు. అందరూ అంటే ఇది కూడా ఒక బ్రాండ్ మైండెడ్గా ఆలోచించుకోవాలి మనం. అంటే ఉన్న సమస్తము మొత్తము సకలము అది ఏదైతే ఉందో అందులోనే మనం అందరం ఉన్నాం. ఇంతకుముందు ఒకటి చెప్పాను నేను ఆల్రెడీ. అంటే మనం ఒక ఊరిని తీసుకుంటాం, ఆ ఊర్లన్నీ కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది. ఈ విధంగా మనం రాష్ట్రాలన్నీ కలిస్తే ప్రపంచం అవుతుంది. ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే ఎట్టయితే బ్రాడ్ మైండెడ్గా వెళ్తాం, ఇంకా మనం చెప్పలేనటువంటి అనంతానికి తీసుకెళ్తే ఆ అనంతంలోనే మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇక్కడ శాంతికారకమైన విషయం ఒకటే ఉంది, అది ఎప్పుడు ఒకటే, అంటే భగవంతుడు ఒకటే అనే విషయాన్ని జ్ఞాన ప్రశ్న మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకో జ్ఞాన ప్రశ్నాన్ని తీసుకుంటే, భగవంతుడు ఖాళీ తెల్ల పేపర్ మీద సంతకం చేసి తనకిస్తే బాగుండునని అనుకుంటాడు. ఇది అంత శ్రేయస్కరమైన విషయం కాదు. తానే ఖాళీ పేపర్ మీద సంతకం చేసి భగవంతుడికి ఇచ్చేయడమే తనకు శ్రేయస్కరం. తనకి ఏది శ్రేయస్సో అదే రాస్తాడు భగవంతుడు. చూడండి, ఇక్కడ ఇది కూడా ఒక చాలా గొప్పటువంటి వాక్యము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, భగవంతుడు ఖాళీ తెల్ల పేపర్ మీద సంతకం చేసి, అంటే భగవంతుడే ఒక ఖాళీ పేపర్ మీద సంతకం చేసి మనకి ఇచ్చేస్తే మనం ఏమైనా రాసుకునేసి మనం కావాల్సింది తీసుకునేస్తాం అనుకుంటాం. కానీ అది మనకు శ్రేయస్కరం కాదు. మనం ఏం చేయాలి? ఒక తెల్ల పేపర్ మీద సంతకం పెట్టేసి భగవంతుడి ముందు పెట్టేయాలి. ఆయన ఏది ఇస్తే అదే అనేటువంటి చిరనిత్యానికి వచ్చినట్లయితే అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం. అంతేగాని మనకి భగవంతుడు సంతకం పెట్టేసి మనం ఏదైనా రాసుకొని తీసుకునేస్తామంటే అది మనకు మంచిది కాదు. మనం ఏం చేయాలా? మనం సంతోషంగా సుఖంగా హాయిగా ఉండాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని కింద నీ సంతకం చేసి దేవుడి పడ ముందు పెట్టి, స్వామి నువ్వు ఏదిస్తావో అదే నాకు కావాలి అని నిశ్చింతగా ఉంటే నీ యొక్క జీవన విధానం కానీ నీ యొక్క
అన్నీ నీకు చాలా ప్రశాంతంగా జరుగుతాయి అనేది ఈ జ్ఞాన ప్రశ్న తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం.